హైదరాబాద్ పాత బస్తీలో ఎంతో పేరున్న ఉస్మానియా ఆసుపత్రికి అధునాతన భవనాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పాత ఆసుపత్రి భవనాలను అలాగే ఉంచుతూ గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో 2 ఏళ్లలోనే ఆసుపత్రి భవనాలు పూర్తవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాల నిర్మాణాల వ్యవహారం 3 దశాబ్దాలుగా నానుతూనే ఉంది. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో అన్ని ఆధునిక హంగులతో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో 2000 పడకలు అందుబాటులో ఉండేలా కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గాతుం యజ్ఞవతే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః అధిపూరుషః సజాతో అచ్చారిచ్చత పశ్చాత్ భూమి మధోపురః. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మించనున్నారు. స్టాఫ్, వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ఆసుపత్రి మొత్తం 14 అంతస్తుల్లో 8 బ్లాకులుగా నిర్మిస్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం 22 విభాగాలు ఉండగా అదనంగా మరో 8 డిపార్ట్మెంట్లు ప్రారంభించనున్నట్లు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మీడియాకు వివరించారు. 32 లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు: ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాలను గోషామహల్ స్టేడియంలో నిర్మించడాన్ని అక్కడి వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇరుకు రోడ్డు మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఆసుపత్రి నిర్మాణం వద్దని, నగర శివార్లలో నిర్మించాలని అక్కడి వ్యాపారులు డిమాండ్ చేస్తూ శుక్రవారం వ్యాపారాలకు బంద్ పాటిస్తూ దుకాణాలను మూసివేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తారనే ఉద్దేశంతో నిరసనకారులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.